ఒక్కసారి వన్ మోర్. శ్రీకృష్ణుని వైష్ణవ గుమ్మడి గారు అని చెప్పి కూడా ప్రముఖ సినీ నిర్మాత అనిల్ సుందర గారిని కూడా ఇక్కడ నుంచి కొన్ని అనాలిసిస్ చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీగా వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాకి ఉత్సవానికి రాష్ట్రమే కాదు దేశంలో నగర ప్రభుత్వం కోసమని డిసైడ్ చేసింది ఈ కార్యక్రమం. 11 రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం మొత్తం కాదే విధంగా ఘనంగా అతిథులను ఆహ్వానించుకుని ఈ విజయవాడ ఉత్సవాన్ని ప్రమాణంగా ముందుకు తీసుకెళ్తా ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఫెస్టివల్. క్లియర్గా ప్రజల సహకారంతో ప్రజలతో మమేకమై జరిగే ఫెస్టివల్. ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులు కానించి పెద్ద వ్యాపారస్తుల వరకు, అంతేకాకుండా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఆరోగ్య కానీ అందరూ కూడా కలిసికట్టుగా చేద్దాం. తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ విజయవాడ ఉత్సవం చేసుకుని విజయవాడ వైభవమే కాకుండా రాబోయే తరాలు ఇక్కడ నుంచి మైగ్రేషన్ తగ్గి ఇక్కడ వ్యాపార సంస్థలు స్థాపించే విధంగా మా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తుందో విజయవాడ వైబ్రెంట్ సొసైటీ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ విజయవాడ ఉత్సవ్ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. తెలియజేస్తారు. ముందుగా విజయవాడ ఉత్సవ పేరు మీద అలాగే అందరినీ కలుపుకొని సెలబ్రిటీస్ అలాగే ఇండస్ట్రీస్ లో బిజినెస్ పర్సన్స్ విజయవాడ నగర ప్రముఖులందరినీ కూడా కలుపుకొని చేసే ఈ ఉత్సవం మరి ఒక ఫస్ట్ టైం మనం చేసే ఈవెంట్. దీన్ని అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఏదో ప్రభుత్వం తీసుకుంటుంది, లేదంటే పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారు, ఎమ్మెల్యేలు తీసుకుంటారు, లేదంటే వ్యాపారస్తులు తీసుకుంటారు కాకుండా ఇది మన విజయవాడ నగరం. మన విజయవాడ నగరం ఈ ఉత్సవాన్ని సక్సెస్ చేయడంలో మనందరూ కూడా భాగస్వాములు కావాలి. దీంట్లో లిమిటేషన్స్ లేవు. దీంట్లో ఎవరు కూడా మేము మాకు సంబంధం లేదు, మా బాధ్యత లేదనేది కాకుండా అందరూ మన నగరానికి సంబంధించినటువంటి ఉత్సవం, అమ్మవారి ఉత్సవం కాబట్టి దీన్ని ఫస్ట్ సక్సెస్ చేస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. రాబోయే రోజుల్లో మైసూరుని మించి ఈ ఉత్సవం జరిగే విధంగా ఉండాలని మనం కోరుకుంటూ దానికి ఇక్కడ చాలా మంది ప్రముఖులు వచ్చారు. విజయవాడ నగరంలో వ్యాపార ప్రముఖులు చాలా మంది కనబడుతూ ఉన్నారు. ఇక్కడ దయచేసి మీరందరూ కూడా మీ అందరి సహకారం కావాలి. మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే దీంట్లో మీరందరూ హార్ట్ఫుల్ గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ నగరవాసులకి చేతకారణాలు ఏమీ లేదు. ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. కాబట్టి మీ అందరూ దీనికి సపోర్ట్ చేసి మీ అందరూ వాల్యుబుల్ టైం 22 నుంచి 2వ తారీఖు వరకు మీ విలువైన సమయాన్ని కొంచెం దృష్టి పెట్టి అన్ని రకాలుగా ఈ దసరా నవరాత్రులు సక్సెస్ చేయాలని ఈ విజయవాడ ఉత్సవాన్ని గ్రాండ్గా సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరొకసారి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. అమెరికా రాజధాని ఏమంటే అది విజయవాడ అని చెప్పి గత ఎన్నో సందర్భాలు మనం చెప్తున్నాం. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని చెప్పి ఆయన అనౌన్స్ చేసిన తర్వాత అనేక రకాలుగా కష్టాలు ఓర్చుని ఆయన ఒక రాజధాని నిర్మాణం ప్రారంభించి ఇవాళ విజయవాడ నగరానికి కొంచెం ప్రపంచ పటంలో తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.
అంతేకాదు విజయవాడ నగరానికి చెందిన నందమూరి తారక రామారావు గారు ప్రపంచంలోనే సినీ పరిశ్రమకి ఇక్కడ విజయవాడ చుట్టూ తిప్పిన సినీ పరిశ్రమ తిప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారి నాగేశ్వరరావు ప్రయత్నాలు సత్యనారాయణ జిల్లా అనేక మంది నటులు కూడా కేంద్రం ఈ ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో రాజధానిని ఘనంగా నిర్మించుకుంటూ అదే సమయంలో ఈ విజయవాడ యొక్క ప్రగతిని, ప్రతిష్టని, కీర్తిని ప్రపంచాన్ని మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా సాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో తెలియజేయడానికి ప్రతి ఒక్కరు కూడా తమ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ చేస్తున్నాను. జై హింద్, జై జన్మభూమి. అందరికీ నమస్కారం. ఈ యొక్క ఉత్సవం సూపర్ సక్సెస్ కావాలి, ప్రపంచం అంతా విజయవాడ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఫ్లోరిడాలో యూనివర్సిటీ స్టూడియోలో ఈ కార్నివాల్ చూశాను. క్రిస్మస్ న్యూ ఇయర్ది ఇలాంటిది విజయవాడలో పెడితే ఎంత బాగుంటుంది అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. ఒకసారి సీఎం గారు కూడా టీవీ ఎంపీలు అడుగుతూ ఉంటే నిలబడి చేద్దాం ఛాన్స్ అయిపోయింది. మళ్ళీ అనుకోకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అవుతుందని నిజంగా నేను ఊహించలేదు. డెఫినెట్ గా ఇదంతా కూడా 100% సక్సెస్ అవుతుంది, ప్రపంచం అంతా విజయవాడ చూస్తుందని చెప్పి సందర్భంగా నిర్వాహకులకి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషంగా ఈరోజు విజయవాడ ఉత్సవానికి స్వాగతం పలుకుతూ, ఇది భవిష్యత్ నమ్ముతే భవిష్యత్తు ఏదైనా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, మరి ఇది చేపట్టినటువంటి కేసీ శ్రీనివాసరెడ్డి ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విజయవాడ అనేది ఒక మంచి ప్రమోట్ అయ్యే విధంగా, ఇప్పటిదాకా వ్యాపారం కాదు అన్ని ఎంటర్టైన్మెంట్, టూరిజం అన్ని విధాలుగా ప్రమోట్ అయ్యే విధంగా ఈ మంచి ప్లాట్ఫామ్ గా వస్తే ఊహించుకుంటూ ప్రత్యేకంగా కమిటీ సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు సమర్పిస్తున్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ అమ్మవారు కొలువైన విజయవాడలో మరి ఈ విజయవాడ ఉత్సవం జరపాలని నిర్ణయించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, టూరిజం మినిస్టర్ గారికి, గౌరవ ఎంపీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తప్పకుండా విజయవాడ చరిత్రలో ఇది ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని, దానికి సహకరించాలని అది అందరి బాధ్యత కావాల్సిందిగా ఇది ఒక చరిత్ర సృష్టించబోతుందని తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. సాంప్రదాయాన్ని వెలువరించే విధంగా, ప్రజలకు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించే విధంగా, గతానికి జరిగిన ఒక ప్రత్యేక సరళ శైలితో ఈ వైబ్రెంట్ సొసైటీ, విజయవాడ వైబ్రెంట్ సొసైటీ పేరుతో ఒక అద్భుత కార్యక్రమాన్ని స్వీకరించినటువంటి గౌరవానికి ఏదైతే మానసిక గౌరవం మహారాజు మన అందరి ఆరాధ్య నాయకులు, ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు. ఈ రాష్ట్ర అగ్రగామి అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకురావాలనుకుంటున్నారు. విడగొట్టిన తర్వాత ఎక్కడ గుర్తుపెట్టిన ఆంధ్రప్రదేశ్ లేదు వికి ఆడపిల్లలకు అద్భుతంగా అందరూ చూసి సంతోషపడే విధంగా తయారవుతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో లేదా దేశంలోనే విజయవాడ అగ్రగామి నగరంగా తయారయ్యేదానికి ఇది నాంది వార్షికం ఉండాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఏదైతే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనం విడిపోయినటువంటి రోజునే విజయవాడకి మరి రాజధాని కావాలని అనుకున్నాం. ఆ రోజు కొద్దిగా తప్పిపోయింది. మళ్ళీ తర్వాత కూడా మరి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది, మళ్ళీ ఇక్కడికే వచ్చాం. చాలా దశాబ్దాల పాటు విజయవాడ ప్రశస్తి అనేది మనం అనుకున్నట్టుగా ముందుకు పోలేదు. ఇప్పుడు వరకు ఉన్నటువంటిది ప్రజలే దీనికి అర్థమైనటువంటి అలంకారాలను కల్పించారు. ఇందాక అనుకున్నట్టుగా రాజకీయంగా కానీ, పత్రికా రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, ప్రజా ఉద్యమాల్లో కానీ విజయవాడని మరి కొట్టినటువంటిది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో లేదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు.
ఈరోజు మరొక అలంకారం, ఇది ఒక అద్భుతమైనటువంటి అలంకారాన్ని విజయవాడకి కల్పించబోతా ఉన్నాం. ఏమిటి ఇది అంటే, మనం తెలుసు కలకత్తాలో ఉన్నటువంటి కాళీ, ఉజ్జయిన్లో ఉన్నటువంటి మరి మహంకాళి, ఈరోజు దక్షిణ భారతం మొత్తంలో కూడా విజయవాడలో ఉన్న కొలువై ఉన్నటువంటి కనకదుర్గని మరి వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలుగా లక్షలాది ప్రజలు కొలుస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద ఈవెంట్ ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు ఈ రోజున మనం ఉన్నటువంటి ఈ స్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అతి త్వరలోనే భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఏదైతే ఉందో అందులో భాగంగా మనం మన రాజధాని అమరావతి విజయవాడ దీన్ని భవిష్యత్ తరాలు అంటే పరంపరగా ఈ యొక్క విశిష్టమైనటువంటి మరి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ స్థలానికి ఒక గొప్ప ప్రశస్తిని తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో సంకల్పించినటువంటి సొసైటీ ఫర్ వైబ్రాంట్ విజయవాడ చొరవతోటి ఎంపీ గారి సారథ్యంతో మనందరం కూడా ఈ యొక్క గొప్ప సంఘటనలో సందర్భంలో పాల్పంచుకున్నాం. ఇది నిరంతరంగా అంటే ప్రతి సంవత్సరం కూడా పరంపరగా దాన్ని కొనసాగిస్తూ దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మన స్థలానికి, మన జన్మభూమికి అలాంటి గొప్ప విశిష్టతని, ప్రశస్తిని అందరం కూడా కల్పిద్దామని నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ అందరూ కూడా దీనిలో పాల్పంచుకున్నారని తెలియజేస్తూ జై విజయవాడ. శివరాత్రి గారు ఒక 4-5 నెలల నుంచి చాలా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఇవాళ ఎంత అద్భుత కార్యక్రమంగా ఓపెనింగ్ ముహూర్తం షాట్ పోతే మరి ఎంత పెద్దగా గ్రాండ్గా ఓపెన్ చేయడం అనేది ఇది ఫుల్ సక్సెస్. మరి దీంట్లో మా తమ్ముడు పట్టాన్ని కూడా ఈ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ప్రతి 11 రోజులు మన ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతున్నట్టు అందరూ భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నాం. జై. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం విజయవాడ ఉత్సవాన్ని. ఇది చాలా వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం, చాలా కష్టమైనటువంటి కార్యక్రమం. దీనిని సాహసవంతంగా నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారిని మనందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి. నవరాత్రులు అంటే రాష్ట్ర నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి వస్తూ ఉంటారు. కానీ వారి కోసం, విజయవాడ నగర ప్రజల కోసం, విజయవాడ వైభవాన్ని ఈ దేశానికి చెప్పడం కోసం ఈ కార్యక్రమాలు తీసుకున్నారు. కాబట్టి దీంట్లో విజయవాడ నగర ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, అలాగే వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, వారందరూ సహకారం, వేదిక ముందు ఉన్న సహకారం, విజయవాడ నగర ప్రజల సహకారం ఉంటుందని తెలియజేసి మరొకసారి గౌరవ